ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరోజ కరెల్లా. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము అన్నవరం వెళ్తున్నాము. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మా ట్రైన్ వచ్చేసి నైట్ 12:20కి. చూసారా, అసలు నైట్ 12 అవుతుంది, బయట ఎవ్వరూ లేరు, ఫుల్ చీకటిగా ఉంది. అండ్ అలానే రోడ్స్ కూడా చాలా ఎంటీగా ఉన్నాయి. మేమైతే బైక్ మీద స్టేషన్కి వచ్చి ఈ బైక్ స్టేషన్లో పెట్టేసి ట్రైన్ ఎక్కేద్దాం అనుకుంటున్నాం. సో చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్స్ అన్నీ, నైట్ టైం కదా. అదే మార్నింగ్ టైంలో వచ్చుంటే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఇటు సైడ్ మాకంతా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఒక 20 minutes టైం ఉంది. మీకు తెలిసిందే కదా, ఇండియన్ పేరెంట్స్ అందరూ కూడా ట్రైన్ కన్నా మినిమం హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొస్తారని చెప్పి. సో మేము కూడా అలానే 12:20 ఆ టైం ట్రైన్ అయితే 12 కల్లా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే మన భీమవరం జంక్షన్ అనమాట. మా ట్రైన్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా స్టేషన్కి వచ్చేసాను. ఈ పక్కన అయితే ఏదో ఒక వైట్ కలర్ ట్రైన్ అయితే కనిపించింది. నెక్స్ట్ అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పటికి టైం వచ్చేసి 12:17 అయింది. సో ఇంకా ట్రైన్ వచ్చే టైం అయిందని చెప్పి మేమైతే మా సీట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సైడ్కి అయితే వెళ్తున్నాము నంబరింగ్ ఇచ్చిన తర్వాత. సో ఇంకా ఫైనల్గా అయితే ట్రైన్ కూడా వచ్చేసింది. అసలు నైట్ టైం జర్నీస్ అంటే చాలా కష్టమని అనిపించింది నాకైతే. ఎందుకంటే 12 అంటే కరెక్ట్ మనం మంచిగా నిద్రలో ఉండే టైం అది. సో ఇంకా కానీ తప్పదు కదా, ఏదైనా జర్నీ చేయాలంటే ఖచ్చితంగా అయితే మెలుగుగా ఉండి వెళ్తాం. సో ట్రైన్ అయితే 12:27కి వచ్చింది. అక్కడ టైం కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంక సరే ఎక్కిన తర్వాత అయితే ప్రశాంతంగా పడుకోవచ్చు అనుకున్నాను, కానీ అస్సలు పడుకోలేదు. 5 minutes కాదు కదా, 5 seconds కూడా పడుకోలేదు నేను ట్రైన్లో. ఎందుకో అంటే నైట్ కదా, ఇంకా అందరు కూడా ఫుల్ గురకలు పెడుతున్నారు, నాకు అస్సలు నిద్ర రాదు. సో ఇంకా ఫైనల్గా అయితే 5 ఆ టైంకి అయితే ఇంకా అన్నవరం స్టేషన్కి రీచ్ అయిపోయాం మేము. ఫుల్ మత్తుగా అసలు ఎలా ఉన్నా అంటే ఫేస్ చాలా డల్గా ఉంది, మీరే చూసేయండి. ఇంకా స్టేషన్లోకి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నెక్స్ట్ అటు సైడ్ ప్లాట్ఫామ్ దిగితే అక్కడైతే బస్సెస్ అనేది వెయిట్ చేస్తాయి అనమాట, మా స్టేషన్ నుంచి అన్నవరం టెంపుల్కి వెళ్ళడానికి. సో దానికోసమే మేము ఫాస్ట్గా స్టేషన్ నుంచి అయితే బయటకు వస్తున్నాము. అసలు ఆ రోజు చల్ల అయితే మామూలుగా లేదు, చాలా చల్లగా ఉంది. నేను చెప్పాను కదా, స్టేషన్ బయట అయితే బస్సులు ఇలా వెయిట్ చేస్తూ ఉంటాయని చెప్పి. సో 2 బస్సులు అయితే ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఒక బస్సు అయితే ఫుల్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ బస్ కాకుండా సెకండ్ బస్ అయితే ఎక్కాము మేము. బస్సు అస్సలు ఖాళీ ఉండదు, మొత్తం ఫిల్ అయిన తర్వాత మాత్రమే వెళ్తుంది. చూసారు కదా ఫస్ట్ బస్ ఎంత ఫుల్గా ఉందో. కాకపోతే సెకండ్ బస్లో అంతమంది జనం ఉన్నా కానీ నాకైతే సీట్ దొరికేసింది. నాకే కాదు, మా అన్నయ్యలు మొత్తం మా అందరికైతే సీట్స్ దొరికేసాయి. సో ఇంకా ఫైనల్గా ఆ బస్సులో అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అప్పటికి ఇంకా 6 కూడా అవ్వలేదు. చూసారా, ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ గోపురం ఆ లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న రూమ్స్కి అయితే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. మేము వెళ్ళిన రోజు అయితే చాలా వరకు కూడా అక్కడ పెళ్ళైన పేర్సే కనిపించారు. చలి అయితే అసలు ఫుల్ అనమాట. చూడండి ఎంత గాలి వేస్తుందో. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి వచ్చేసి మా రూమ్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వ్రతం చేయించుకోవడానికి అని చెప్పి రెడీ అయిపోయి అయితే ఇంకా బయటకు వచ్చేస్తున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అక్కడే మేము తీసుకున్న రూమ్స్ బయటే టిఫిన్ షాప్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడైతే మేము ఇంకా టిఫిన్ తినేసి బయలుదేరదామని టిఫిన్కి అయితే వెళ్తున్నాము. ఇదే మా రూమ్స్ బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ మేము వెళ్ళిన టిఫిన్ హోటల్ అయితే ఇదే అనమాట. ఇక్కడైతే చాలా ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ కదా అన్నీ ఉన్నాయి టిఫిన్స్. కాకపోతే నేనైతే గారె తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు మన సైడ్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ గారె అనేది. సో ఫుల్గా తినేసాను. నెక్స్ట్ గారె తినేసిన తర్వాత అయితే అక్కడ వేడిగా పూరి వేస్తున్నారు. సరే ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి నేనైతే పూరి కూడా తీసుకున్నాను. దాని టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. నేను అనుకున్నా అస్సలు బాగోదేమో, జస్ట్ ఒక ట్రై వేద్దాం అనుకున్నాను, కానీ దాని టేస్ట్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇంకా టిఫిన్స్ అవన్నీ చేసేసిన తర్వాత అయితే గుడికి వెళ్ళడం కోసం బస్సు ఎక్కాలి. కాకపోతే నేను బస్ కాదు, నేను నడిచి వచ్చేస్తాను, కొండపైకి ఎక్కేస్తాను అని చెప్పి చాలా గొప్పగా చెప్పాను. మమ్మీ వాళ్ళైతే బస్సులో వస్తున్నారు, నేను మా పెద్దన్నయ్య మాత్రం స్టెప్స్ మీద వస్తున్నాము. స్టెప్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఆల్రెడీ సగం అయితే ఎక్కేసాము, ఇంకా సగం ఉన్నాయి. సో కాసేపు అలా రిలాక్స్ అయ్యాక ఎక్కుదామని చెప్పి అంటే ఇంకా నా కోసం మా అన్నయ్య కూడా ఆగాడు. ఒక 2 minutes అలా ఆగిన తర్వాత అయితే మళ్ళీ ఎక్కేసాము.
సో ఫైనల్గా అయితే స్టెప్స్ అన్నీ ఎక్కేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ అయితే టెంపుల్కి రాగానే ఇంకా వ్రతం టికెట్స్ తీసుకున్నారు డాడీ. ఇంకా డాడీ మమ్మీతో పాటు ఇక్కడ ఒకరికైతే ఎలా ఉంటుంది పిల్లల్లో, సో అందుకని చెప్పి ఇంకా అన్నయ్యలు బయట వెయిట్ చేస్తున్నారు. నేనైతే డాడీ మమ్మీ వాళ్ళతో పాటు వ్రతం దగ్గరికి అయితే వచ్చేసాను. మొత్తం ఆ వ్రతం చేసే హాల్లో అంతా ఫుల్ అయిపోయిన తర్వాత అయితే వ్రతం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. మనం టికెట్ తీసుకుంటాం కదా వ్రతం కోసం అని చెప్పి, సో మొత్తం ఇవన్నీ కూడా దానిలోనే ఇస్తారనమాట. పూజ సంబంధించినవన్నీ కూడా ఓన్లీ మనమైతే కొబ్బరికాయలు అండ్ అలానే పువ్వులు అనేవి మనం తెచ్చుకోవాలి. సో మిగతా అంతా కూడా అక్కడ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నాకైతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. నాకు మెయిన్గా ఇష్టం ఏంటంటే ఈ వ్రతం సగం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే కథలు చెప్తారు కదా, ఆ కథలవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ హాల్లో చాలామంది పేర్స్ ఉన్నారు. దానిలో ఎక్కువగా అయితే పెళ్ళైన వాళ్ళు ఉన్నారు ఆ రోజు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే ఇలా మనం ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, లేదు అంటే బయట ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళినా కానీ మనమైతే ఆ వ్రతంకి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా మొత్తం ఆ వ్రతం అంతా అయిపోయిన తర్వాత అక్కడ వ్రతంలో ప్రసాదం చేస్తారు కదా, ఆ ప్రసాదం అయితే కంపల్సరిగా మనం తినే ఇంటికి రావాలి. సక్సెస్ఫుల్గా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఆ హాల్లోనే ఇక్కడ ఇలా దేవుడి ఫోటో అలానే అవన్నీ ఉంటాయి. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకుని అయితే ఇంకా బయటకు వచ్చేసాము. బయట అయితే ఇలా మొత్తం కూర్చోడానికి మొత్తం చాలా ప్లేస్ ఉంటుంది. సో కాసేపు అయితే కూర్చున్నాము. అండ్ అలానే వ్రతంలో అయితే ప్రసాదం ఇస్తారు కదా, ఖచ్చితంగా అయితే ముందు మనం అది తినాలి. సో అందుకని చెప్పి మా మమ్మీ అయితే బయటికి రాగానే ప్రసాదం ఇచ్చారు. సో అసలు ఈ ప్రసాదం అంటే ఇష్టం లేని వాళ్ళంటే ఎవరుంటారు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఈ ప్రసాదం. సో ఇంకా ఆ ప్రసాదాన్ని అయితే తింటున్నాను. అండ్ అలానే బయట కూడా పులిహార ప్రసాదంగా పెడుతున్నారు. సో ఇంకా అది కూడా తెచ్చారు మా డాడీ. ఇంకా ప్రసాదాలు అవన్నీ కూడా తినేసి ఒక 2 minutes అలా రిలాక్స్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ఇందాక ఫస్ట్ అయితే వ్రతం కంప్లీట్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే రామాలయం కూడా ఉంటుంది. ఫస్ట్ ఆ గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తున్నాము దర్శనానికి. ఈ దర్శనానికి వెళ్ళే దారిలోనే ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట, చిన్న చిన్నగా షాపింగ్ చేసుకునే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ అలా చూసి వెళ్ళిపోయాను అంతే. సో ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. ఫోన్ అయితే దర్శనానికి ఎలా ఉండదు కదా, సో అందుకే ఆ ఫోన్స్ ఇచ్చేంత వరకు ఈ ఉన్న ప్లేసెస్ అయితే నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఏ టెంపుల్స్కి వెళ్ళినా బయట అయితే కామన్గా పెట్టేవి ఏంటంటే ఇలా మనం చేతి కట్టుకునే దేవుడి తాళ్ళు ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో అవి అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనం కోసం అయితే వెళ్తున్నాం మేము. ఇంకా మా దగ్గర ఉన్న ఫోన్స్ అవన్నీ కూడా ఇచ్చేసి మేమైతే దర్శనానికి వెళ్ళాము. కాకపోతే బయట లైన్స్లో అసలు జనమే లేరు. నేను దాన్ని చూసి చాలా ఫాస్ట్గానే అయిపోతుంది దర్శనం అనుకున్నాను, కానీ లోపల లైన్స్లో మాత్రం చాలామంది ఉన్నారు. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయట ఇలా ఉంటాయి కదా చెట్టు దగ్గర, ఇవన్నీ కూడా నెక్స్ట్ అలానే ఆవులు ఇంకా అవన్నీ చూస్తూ ఇంకా లాస్ట్కి అయితే ఈ సండైల దగ్గరికి వచ్చాము. ఇదైతే నేను చాలాసార్లు వెళ్ళాము కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను లాస్ట్ టైం యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు వచ్చింది. సో అందుకని చెప్పి ఇప్పుడు వెళ్ళాను కదా అని దీని దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి అయితే చూసాము. కరెక్ట్గా ఉంటుందా లేదా అనుకున్నాం, కానీ మేము వెళ్ళే టైంకి అయితే 11:20 అలా అవుతుంది. సో అసలు చూద్దాం ఎంత అయిందని చూసాం, కానీ ఎగ్జాక్ట్ 11:20 అనే చూపించింది ఆ షాడో. అసలు ఇది చాలా బాగా అనిపించింది నాకు, ఇలా షాడో నుంచి టైం రావడం అనేది. ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ ఇలా ఉంది, భలే అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా భోజనం చేయడం కోసం అయితే వచ్చేసాం మేము. పొద్దున్నే ఎంత చలేసిందో, ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అంత ఎండ వచ్చింది. ఇంకా దర్శనం అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్ అయితే ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసాము. ఇంకా హ్యాపీగా ఆ స్వామివారి భోజనం అయితే తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా టైర్డ్గా అనిపించింది, అందుకే రిటర్న్ జర్నీలో అయితే ఏం వీడియోస్ తీయలేదు. మా అన్నవరం ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.